నెక్స్ట్ వచ్చి వెలుగు తీసుకుంటే వాషింగ్టన్ డీసీలో టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మాస్క్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్పై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాస్క్ పిల్లలతో మోడీ సరదాగా గడిపినట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. మీరెంత వేస్తే మేమంతా వేస్తాం. టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్టు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోడీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందట. మోడీతోని ఒక గంట, కొన్ని గంటల్లోనే ఆ చర్చలు ఉన్న ముందు వారు ఏం చెప్పినారంటే మీరెంత వేస్తే మేమంత వేస్తాం టారిఫ్లు, కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులే ప్రమాదకరం అని చెప్పి చెప్పకనే ట్రంప్ గారు చెప్తా ఉన్నారు. దీని ఉద్దేశంలో వారు ఏం చెప్పదలుచుకున్నారు, మోడీ గారితో ఏం మాట్లాడతారని చెప్పి ఈరోజు చూడాలి ఇక పరిస్థితి ఎట్లుందని. 500 ప్రభుత్వ స్కూళ్ళలో ఏఐ ఎడ్యుకేషన్, ప్రజల పాలన, ప్రజాసేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారట హైదరాబాద్ ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయూ. వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలట 1,20,000 మందికి ఏఐ శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటనట. మరో 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడట. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐదే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో 500 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టినట్టు ఆయన ప్రకటించారు. గవర్నర్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం కూడా ఏఐని వినియోగించుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కూర్చుకున్నట్టు ప్రకటించిన ఒక వార్త కథనం. అలాగే గూగుల్ ప్రజాప్రతినిధులతో కూడా భేటీ ఒక వార్త కథనం రావడం జరిగింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్లో గురువారం రాష్ట్రపతి పాలన విధించారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదని మణిపూర్ గవర్నర్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రెసిడెంట్ రోల్ పెట్టాలట. సంపదలో ఆసియాలోనే అంబానీ ఫ్యామిలీ నెంబర్ 1 అట. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ కుటుంబం $90.5 బిలియన్ సంపదతో బ్లూంబెర్గ్ ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబాల లిస్టులో మొదటి స్థానం నిలిచిందట. గమనించవచ్చు మిత్రులారా. కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం. వాటిని వాయిదా వేసే ప్రసక్తి లేదు సుప్రీంకోర్టు. ఏపీ వాదనలు తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనలో పాల్గొన్న ఆదేశమట. కోర్టులో విచారణను ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ను నియమించిన ఏపీ అట. కోర్టులో విచారణ ఇంకా లేట్ చేసినందుకట కొత్త అడ్వకేట్ నియమించిన ఏపేట. కేసును స్టడీస్ చేసేందుకు కొంత టైం కావాలన్న కొత్త అడ్వకేట్. ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి. రాష్ట్రానికి అన్యాయం జరగని మంది ఉత్తమం అంటే లాయర్లతో కలిసి విచారణకు హాజరట. అయితే కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడట వాళ్ళు ఏం చేసినారా అంటే పాత లాయర్ని తీసేసి కొత్త లాయర్ని పెట్టిలాడ. అతను ఏమంటే నేను కొంచెం నేర్చుకోవడానికి టైం కావాలి, దీన్ని స్టడీ చేయాలి, నాకు కొంత టైం కావాలంటే సుప్రీంకోర్టు అంటుందట, అసహనం వ్యక్తం చేసింది. ఇంకెంత కాలం కావాలి, మీరు కొత్త లాయర్లు పెట్టుకుంటూ పోతా ఉంటే ఇది కాలయాపన జరుగుతుంది. మళ్ళీ 3 నెలలు అయిన తర్వాత ఆయన స్టడీ చేసినాక ఆయన పోయి ఇంకో ప్లేస్ ఇంకో అతను వస్తాడు, మళ్ళీ 3 నెలలు ఆగాల్సిందేనా. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రాష్ట్రానికి అన్యాయం జరిగినాం, మేము నిద్రపోము, అసలు కంటికి అసలు ఒక క్షణం కూడా నిద్రపోము, కళ్ళు ముయ్యం, మేము మొత్తం రాష్ట్రం కోసం కష్టపడతాను. ఈ కృష్ణా జలాలు కానీ ఏమైనా కూడా ప్రభుత్వం లోపల ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మెరుగైన సౌలతులపై దృష్టి. రద్దీ ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్ల నిర్మాణ గ్రీన్ సిగ్నల్ అట. కోర్ అర్బన్ ఏరియాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష అట. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు. కోళ్ల పందాలు, క్యాసినో కేసులో అందజేసిన పోలీసులు 4 రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశమట. తోల్కట్ట ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారట. అలాగే సరైన డాక్యుమెంట్లు అందించకపోతే లీగల్ యాక్షన్ అట. ఏదైతే ఉందో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర మొన్న ఒక పోలీసులు రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని లగ్జరీ కార్లు, కొంత డబ్బు కానీ, కోళ్ళు కానీ ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. అక్కడ ఏంటంటే ఇల్లీగల్గా పూర్తిగా క్యాసినో కూడా ఇవన్నీ ఆడిపిస్తున్నాడు వాళ్ళ ఫామ్ హౌస్లో అని చెప్పి వారి గురించి ఉంది. అసలు సరైన డాక్యుమెంట్ అందించకపోతే
చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మిగులు రాష్ట్రం అప్పల కుప్ప. వీరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్కి బాగా దగ్గర దోస్తు, బాగా క్లోజ్గా అర్థం చేసుకోవచ్చు ఏం చెప్పినని. మిగులు రాష్ట్రం అప్పల కుప్ప 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల బడ్జెట్లో తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపెట్టలేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. 10 ఏళ్ల రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం. విభజన హామీలు అమలు చేస్తున్నామని వ్యాఖ్యాట. మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే తాను ఏ పొలిటికల్ పార్టీని తప్పుపట్టడం లేదని చెప్పారు. అయినప్పటికీ అన్ని రాష్ట్రాల మీద మాదిరిగానే తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. అయితే ఎలాంటి వివక్ష చూపడం లేదని వివరించారు. రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ కేటాయించిన నిధులు, ప్రాజెక్టులు, ఆర్థిక సహాయంపై వారు మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఏమన్నారంటే గమనించండి మిత్రులారా, మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అది మిగులు రాష్ట్రంగా ఉండేది. కానీ మేము ఎక్కువ అంటే మిగతా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణపై ఏమి వివక్ష చూపెట్టలేదు. అందరికి ఇచ్చినట్టే మీకు తెలంగాణకు డబ్బులు ఇవ్వడం ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు చెప్తారు. మీరు గమనించండి. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ఇలా ఆ హామీ ఇస్తలేరు, ఆ సంక్షేమ పథకం అందుతలేదు, ఈ సంక్షేమ పథకం అందుతలే అని చెప్తూ ఉంటారు. అయితే మీరు అందుతలే అన్నది వాస్తవే. కానీ ఈ అప్పుల కుప్ప అంటే మిగులు రాష్ట్రాన్ని కాస్త అప్పుల కుప్పగా తీర్చిదిద్దిన మీరు ఇలా డబ్బులు ఎట్లా వస్తాయని మీరు గమనించుకోండి మిత్రులారా. ఇంకా కూడా దాన్ని ఏమంటారు, ఇంకా మాట్లాడుతూ ఉన్నారు గొప్పలు చెప్పుకున్నట్టుగా. మేము మా తాత సామెత ఉన్నట్టుగా మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తా ఉన్నారు. ఏం చేయలేదు వాళ్ళు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రాన్ని కాస్త అప్పల కుప్పగా మార్చాలని చెప్పి ఇక్కడ కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభలో చెప్తా ఉన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు నివేదికపై రాజ్యసభలో రచ్చ. సభ ప్రారంభం కాగానే ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కులకర్ణి తమ అసమ్మతి నోటు తొలగించారని ప్రతిపక్షాల ఆందోళన. జేపీసీ రిపోర్టుపై చర్చ కోసం వెనక్కి పంపాలని డిమాండ్. పెద్ద ఎత్తున నిరసనల మధ్య నివేదికకు ఆమోదం తెలిపిలాట. లోక్సభలో కొత్త ఐటీ బిల్లాట ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల. సెలక్షన్ కమిటీకి పంపిన కేంద్రమట. వచ్చే 10కి పార్లమెంట్ సమావేశాలు వాయిదానట. అన్నిట్లో ఇన్ఛార్జీల పాలన. పంచాయతీలు మొదలు సహకార సంఘాల దాకా. నిరుడు ఫిబ్రవరిలో ముగిసిన పంచాయతీ పాలక వర్గాల గడవాట. తర్వాత పరిషత్తులు, మున్సిపాలిటీ, ఇప్పుడు సహకార సంఘాలు. ఫ్యాక్స్లకు ప్రత్యేక అధికారులు నియమించే యోచనలో ప్రభుత్వం అట. ఈ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పాలక వర్గాల గడువు మునిగేగా ఇప్పుడు ఆ లిస్టులో సహకార సంఘాలు కూడా చేరాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఫ్యాక్స్ పాలక వర్గాల గడువు శుక్రవారంతో ముగిసిందట. అయితే అన్నిట్లో కూడా ఇన్ఛార్జి వాళ్ళే పరిపాలిస్తున్నారని చెప్పడం జరిగింది. ఎందుకంటే పాలక వర్గాల గడువు పూర్తిగా అన్ని మున్సిపాలిటీ కానీ, ఈ తర్వాత పంచాయతీలు కానీ, సహకార సంఘాలు అన్నీ కూడా అందరూ కూడా అయిపోయింది, వాళ్ళ పీరియడ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా అధికారులు పర్యవేక్షిస్తున్న ఒక వార్తా కథనం రావడం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో అమితుమి. 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్. అసెంబ్లీలో బిల్లు ఆమోదించాక రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే ఛాన్స్. దానికి ఆమోద ముద్ర వేయించి షెడ్యూల్ 9లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి. తమిళనాడు కేసు స్టడీగా తీసుకొని ముందుకట. కేంద్రం ఒప్పుకోకుంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్. పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం చేయాలని సర్కార్ నిర్ణయం చేస్తుందట. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. మొత్తం 16 మంది విత్డ్రా అయ్యారట. కరీంనగర్ గార్డెట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది ఉన్నారట. కరీంనగర్ టీచర్స్కు 15, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19 మంది పోటీ అట. బరిలో నిలిచిన వాళ్ళలో ఇండిపెండెంట్లో ఎక్కువ ఉన్నారట. వరకట్నం చట్టం లెక్కనే మనీ లాండరింగ్ చట్టం దుర్వినియోగం. ఈడి తీరుపై తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు. నిందితులను జైల్లో ఉంచేందుకు ఈ చట్టాన్ని వాడుకుంటుందని కామెంట్. 498 ఏ కేసుల్లో జరిగినట్టే PMLA కేసుల్లోనూ జరుగుతుందని వ్యాఖ్య. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ నిందితుడు అరుణ్ త్రిపాఠికి బెయిల్ మంజూరు చేసినట. ఇక్కడ వరకట్నం చట్టం లెక్కనే మనీ లాండరింగ్ చట్టం దుర్వినియోగం. అంటే వాస్తవానికి కూడా చాలా ఈ వరకట్న చట్టం ఏదైతే ఉందో, మొన్న ఒక వ్యక్తి చనిపోతూ ఒక నోట్ రాయడం జరిగింది. ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు, నన్ను నా కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, నాకు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, నేను అందుకే చావు తప్పేమని చెప్పి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. పూర్తిగా అంటే నేను వరకట్న నిషేధం చేయాలి, ఇది పూర్తి తీసేయాలని చెప్పట్లేదు. కానీ ఈ చట్టాల్లో ఉన్న లొసుకులను వాడుకొని పూర్తిగా అమాయకులను అందరి మీద వీళ్ళు ప్రయోగిస్తూ ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. జైలు చుట్టూ దింపుతూ, కోర్టుల చుట్టూ దింపుతూ అమాయకమైన
వారిని ఇబ్బంది పెడతా ఉన్నది ఈ చట్టాలతోని. దీన్ని పూర్తిగా ఇది నేనంటలేను, సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. ఏమనంటే వరకట్న చట్టం లెక్కనే మనీ ల్యాండరింగ్ చట్టం కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మీరు గమనించవచ్చు ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో మీరు గమనించవచ్చు. ఈ పూర్తిగా అంటే ఏమైనా చిన్నగా అంటే ఎట్లుందంటే ఈమె ఆయనని తిట్టినా ఆయన ఏమని తిట్టినా ఈయన మీద కేసు అవుతుంది. ఇక పోతారు, లోపల పోతారు, ఆ చట్టం ఈ చట్టం అని పెడతారు, ఏ కథలో లోపల పంపుతారు. ఇక తిరుగుతానే ఉండాలి కోర్టు చుట్టూ, పెద్ద పంచాయతీ అదిగా. రైట్, మళ్ళీ మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3 ఎమ్మెల్సీ స్థానాలకు 9 మంది పోటీ ఏదైతే ఉందో ఇక్కడ వార్తాకథనం ఉందో, ఇక్కడ మన దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి ఇంకో వ్యక్తి చేసింది, ఇంకో రకరకాలు చాలామంది కూడా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అతను ఒక్కరి పేరు ఎందుకు తీసినా అంటే ఇక్కడ చాలామంది తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారి మీద. ఆయన ఏదో సాయం చేసినట్టుగా టెట్ కోచింగ్ ఇస్తూ ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఇస్తాను, ఇవన్నీ తప్పు మాట. పూర్తిగా వారు ఇన్ని సంవత్సరాల పోటీ కనీసం ఒక 10 మంది విద్యార్థులకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వలేదు. కనీసం ఈరోజు ఎవరైతే నరేంద్ర రెడ్డి గారు జే 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 గొప్పోడు మావోడు పోటీ చేస్తూ ఉన్నాడని చెప్పి ఎవరైతే ఇక్కడ మాట్లాడి తిరుగుతూ ఉన్నారో, ఎవరైతే అతనికి మద్దతుగా నిలుస్తూ ఉన్న ఉపాధ్యాయులు కానీ లెక్చరర్ కానీ ఎవరైతే ఉన్నారో, మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పండి. మీ చుట్టాలకో ఆఖరి మీ పిల్లలకో కనీసం ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఇచ్చిండా? కనీసం ఇచ్చిండా? ఆయన సంపాదించిన సంపాదనలో కూడా మన పిల్లల రక్తాన్ని తాగి ఆయన ఇలా 100 కోట్లు సంపాదించిండు. ఆయన ఇలా టికెట్ రాగానే మీరు చేయండి, ఆయన గెలిస్తే మనకి ఏమి వస్తుంది? అప్పుడు ఉన్నప్పుడే ఆయన కనీసం ఒక మనిషికి సాయం చేసిన సందర్భం లేదు. ఇలా ఆయన గెలిచి ఏం చేస్తాడు ఇవాళ చెప్పండి మీరు? ఇది అనవసరంగా మీరు మన గ్రాడ్యుయేట్స్ కూడా చదువుకున్న వాళ్ళం మనం ఎవరికి కోటేయాలని మనం ఇష్టం గమనించండి. ఎవరో ఇంటి పక్కతను చెప్పిండని ఇంకో చెప్పినని చెప్పద్దు, ఇవన్నీ చేయకండి దయచేసి. దీని మీద ప్రత్యేకతను కూడా మనం వీనంటూ చేయబోతుంది, మనం మాట్లాడుకుందాం. అసలు ఏంది కథ, ఆయన ఎందుకోసం పోటీ చేస్తూ ఉన్నాడు, రేపు పొద్దున గెలిచినాక ఆయన ఏం చేయబోతున్నాడు కూడా నేను చెప్తాను, మళ్ళీ మాట్లాడదాం. రైట్.